ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ స్థితులలో మూడోదైన మణిపూరక స్థితి గురించి చెప్పండి సార్. మణిపూరకం అంటే ఏంటి సార్? రెండు పదాలు ఉన్నాయి. మణిపూరకం అంటే లోపల డొల్లగానే ఉంది, పైన మణి ఉంది. లోపల ఏమీ లేదు, సత్తా లేదు, కానీ పైన మనకు ధగధగ మెరుస్తోంది. ఈ కళలు ఇవన్నీ కూడాను మణిపూరకం. లోపల వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు, పైన మటుకు సంగీతం ఉంటుంది, సైన్స్ ఉంటుంది, లేకపోతే రకరకాల కళలు ఉంటాయి. అన్నీ మణి, పైనంతా మణి జిగేది ఉంటాయి, లోపల మటుకు ఏడుస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం ఎక్కడో ఉంది కనుక ఫస్ట్ ఇవన్నీ కూడా స్థితులు. మనం ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపడినప్పుడు కొన్ని జన్మలు అందరూ మూలాధార స్థితిలో ఉంటారు. ఆ జన్మలు కొన్ని ఏంటవుతావు, ఒక మెట్టు మార్చి, ఒక మెట్టు ఎదిగి అని చెప్పొద్దు, ఒక మెట్టు మార్చి స్వాధిష్టానంలో ప్రవేశిస్తారు. మూలాధారము ఉంటుంది, స్వాధిష్టానం అంటే రెండు స్వరాల్లో వాళ్ళు వాయిస్తున్నారు అన్నమాట. ఇంకొంచెం ఎదిగి మూడు స్వరాల్లో వాయిస్తారు. మూలాధారములో వాయిస్తారు, స్వాధిష్టానంలో వాయిస్తారు, మణిపూరకంలో కూడా ఉంటారు. చక్కగా వక్తలు మాట్లాడతారు, గొప్ప వక్తలు ఉంటారు, వాళ్ళంతా మణిపూరకం. ఎంత చక్కగా మాట్లాడాడో ఈ పండితుడు, ఉపనిషత్తులోంచి వేదాల్లోంచి అంత ఏం టక 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 చెప్తున్నాడు. ఏమి పాండిత్యము, ఎంత పాండిత్యము. మణిపూరకం అంటే పాండిత్యం. స్వాధిష్టానం అంటే కూడాను మనస్సు యొక్క వికృత చేష్టలు. శరీరం అంతా కూడాను మూలాధారం అంటే శరీరంతో సంబంధాలు. శరీరము, మనస్సు, ఈ మణిపూరకం అనేది బుద్ధి. పాండిత్యం అంటే బుద్ధి, జ్ఞానం కాదు, బుద్ధి. జ్ఞానం వేరే, బుద్ధి వేరే. బుద్ధి ప్రాపంచికము, జ్ఞానము ఆధ్యాత్మికము. కనుక ఆ బుద్ధితో కూడా ఉంటారు. మణిపూరకం చక్కగా ఉంటుంది వాళ్ళ జీవితం. వాళ్ళు కళాకోవిదులు అవుతారు, పండితులుగా ఉంటారు. కనుక పండితుడు అంటే మణిపూరక చక్రం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, మన గురువుగారు అందించిన సందేశాలు ఆచరిస్తూ ఉందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం మనం ఎరుకతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంఘర్షం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.